నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారు కదా అని మీ మనక్క తమ్నేల్ చూసైతే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి పోతున్నాం అనేది. ఆ అంటే అమెరికా, ఆ అంటే అద్భుతము, ఆ అంటే ఆర్బరిటము, అద్భుతమైన ప్లేసు ఆర్బరిటం చూపిస్తా అని మా బావ తీసుకుపోతుండు. ఎప్పుడు ఈడికి వచ్చినాక ఫస్ట్ ప్లేస్ అంటే ఇక ఇక్కడికే అంటే ఎప్పుడు టెంపుల్కే వెళ్ళినా, టెంపుల్కి వెళ్తే ఇండియా గుర్తుకొస్తుందని టెంపుల్కి వెళ్తా. ఎవ్రీ టైం టెంపుల్కి అయితే ఇక వెళ్ళలేం కదా అని ఇక ఈ ప్లేస్కి అయితే తీసుకొస్తుండు. ఇక స్టార్ట్ అయిన 5 నిమిషాలకే మా చిటితల్లి పడుకుంది. ఇక పడుకుందని మా వానికి బెల్ట్ ఒకసారి మంచి పెట్టినానా అని మా వానికి చెప్తే మా వాడు సెట్ చేస్తుండు, మా బావ డ్రైవ్ చేస్తుండు. ఇక రోడ్లు ఇక అమెరికాలో నాకు నచ్చింది ఫస్ట్ చూసినా అంటే రోడ్లు అయితే ఫుల్ అంటే బాగుంటాయి. మళ్ళా ట్రాఫిక్ అనేది ఉండదు. నేనైతే అమెరికా ఎందుకు డెవలప్ అయింది అని నాకు తెలిసినంత మట్టుకైతే రోడ్ల వల్లనే అనుకుంటా. రోడ్లు, ఇంకోటి స్టడీ. ఇక అనుకుంటూ ఆర్బరిటంకి అయితే వచ్చినాం. ఇక్కడ ఒక $70 పెడితే టికెట్లు అంటే కారుకు మాకు 4 మెంబర్స్కు టికెట్ అనమాట. కార్ పార్కింగ్ కూడా ఇక్కడనే పార్కింగ్ చేసి అయితే పైకి వచ్చినాం. ఇక ఎంత అప్పు అని నేనైతే అనుకోను. అప్పు అయినా పర్లేదు కానీ ఆనందం అయితే కావాలి. ఎంత అప్పు చేసి అయినా మనం ఆనందంగా, మనం ఏదైనా కోటి విద్యలు కూటి కొరికే అన్నట్టు మన సంతోషం కోసమే కదా ఏది చేసినా. మన సంతోషం, మన పిల్లల సంతోషమే కదా. ఇక్కడికైతే వచ్చినాం. మళ్ళీ ఇంకోటి ఇక్కడనైతే రకరకాల పువ్వులు అంటే మన ఇండియాకు సంబంధించినవే రకరకాలు ఉన్నాయి. ఇవి మాత్రం కొన్ని అమెరికాకు సంబంధించినట్టున్నాయి. అవన్నీ నేను అంటే ఇప్పుడైతే చెప్పలేను ఈ టైంలో. ఇంకా దాన్ని ఏమంటారు, రకరకాల జలపాతాలు అంటే చిన్నవి పెద్దవి అంటే డిఫరెంట్ టైప్ జలపాతాలు ఉన్నాయి. ఇదొక్కటైతే ఫస్ట్ అంటే బాగా నచ్చిన జలపాతం ఇదొకటి. ఇలా రకరకాల ఫిష్లు, కలర్ ఫిష్లు ఉన్నాయి. ఇదొక జలపాతం. ఇదైతే వెల్కమ్ జలపాతము. ఈ జలపాతం బాగా నచ్చింది. ఈడ ఫస్ట్ కాబట్టి బాగా నచ్చింది. ఇక అవన్నీ చెప్పుకుంటా అంటే ఇవన్నీ చెప్పాలంటే లెంత్గా అయిపోతుంది. ఇవంతా తీయాలంటే లెంత్గా అయిపోతుంది అని ఏవో అన్నీ కవర్ చేసినట్టు మట్టుకు అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన. ఇదైతే పిల్లలకు బాగా ఇష్టం ఉంది ప్లేసు, అంటే బాగా నచ్చింది. అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకు కూడా బాగా నచ్చింది. ఇక మన ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. ఇక ఇండియాలో కూడా అన్ని ప్లేస్లు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. ఏడున్నా మనం తిరుగుడే. మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ పోతున్నా అన్న కూడా పంపించపు. ఏమంట పెళ్ళి చేసుకున్నా అప్పటి నుంచి పూణే, హైదరాబాదు, మా అత్తగారిల్లు, అవ్వగారిల్లు అన్నీ అని ఇప్పటిదాకా అమెరికా ఖండాలు సప్త సముద్రాలు దాటి 7 సప్త సముద్రాలు దాటి అమెరికాకి వచ్చిన మనం ఏడున్నా మన కాళ్ళకి చక్రాలు ఉన్నాయి కదా, అందుకే తిరుగుడే. ఈ ప్లేస్ చూస్తే మాత్రం శిల్పారామం గుర్తుకొచ్చింది. ఎన్నిసార్లు పోయినా శిల్పారామంకి అయితే నేనైతే. శిల్పారామం అంటే వీళ్ళు అంతే. ఇవి అంటే ఇంట్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ అంటే మన డెకరేటివ్ ఐటమ్స్, ఇవి ఫోటో ఫ్రేమ్స్, ప్రింటింగ్ అవంటే వీళ్ళు హ్యాండ్మేడ్తో చేస్తారంట. బాగా ఎక్స్పెన్సివే ఉన్నాయి కానీ మనం కొనలేంలే. నేనైతే కొనలేము అనుకున్నా. ఇవైతే ఫ్లవర్సు, ఇవి పట్టుగుత్తుల ఫ్లవర్సు. పట్టుగుత్తుల ఫ్లవర్ అంటే బతుకమ్మనే గుర్తుకొస్తుంది కదా. బతుకమ్మ పండుగకి రావాలనుకున్నా. అంటే కొననీకి కాదు, ఏదో చూడనీకే పెట్టిర్రు. అమ్మనీకి ఏమి ఉండదు, అమ్మరు, కొనలేము. ఇవైతే బాగుంది. నాకైతే మస్తు అంటే మస్తు మనసుకైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది. నేనైతే 2 రోజులు ప్రకృతికి అంకితం చేస్తా జీవితం. అంటే ప్రకృతిలో వీలైనంత వరకు ప్రకృతితోనే గడపాలని ప్రయత్నిస్తాను. చిన్నప్పటి నుంచి పచ్చని పల్లెటూరులో పెరిగిన కాబట్టి నాకైతే ప్రకృతి అంటే మస్తు ఇష్టము. ప్రకృతిలో గడపనీకే ప్రయత్నిస్తా. అందుకు గడిపినందుకు మా బావ కూడా నాకు ఇష్టమైన ప్లేస్కే తీసుకొచ్చిండు. అసలు నాకైతే ఇది ప్లేస్ అంటే పిచ్చిగా నచ్చిందంటే మాటల్లో చెప్పలేను. 2 రోజులు అయితే హాయిగా నిద్రపోయినా. ఇవంతా అంటే ఇండియాలో మొన్న నుంచి ఇండియా బాగా గుర్తుకొచ్చినుండే. మళ్ళీ ఇదంతా అంత బాధనంతా దూరం చేసిండు ఒక్కసారికి. ఇవైతే బాగా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ ఇంకోటి అయితే నేను లైఫ్లో చూసిన ఫ్లవర్ అంటే ఇదే దహ్లియా ఫ్లవరు. ఇదైతే నేను మా బుక్లో చూసిన. ఎప్పుడు అనుకునేదాన్ని అరే ఇటువంటి ఫ్లవర్స్ ఉంటాయా అని. ఇదైతే బాగా నచ్చింది దహ్లియా ఫ్లవర్. నేను ఆడ చూడొచ్చు కానీ ఈయనైతే చూసిన.
ఇండియాలో అయితే చూడలేదు, బుక్లో చూసిన. ఇప్పుడు మాత్రం నేను ఫస్ట్ టైం చూసిన ఈ ఫ్లవర్స్ని చూస్తే ఇక నాకైతే నేను అన్నం కూడా పొద్దున్న తినేసి వచ్చినాం, కానీ ఇక తిన్న కడుపు అంతా ఫుల్గా నిండిపోయింది. అంటే ఇక మనము సంతోషంగా ఉంటే ఆకలి ఎరగం కదా. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. ఇక ఎంత చెప్పినా తక్కువనే అనిపించింది. ఇక ఉండలేము. ఇక 5 వరకే ఇక్కడ వాళ్ళు ఇక వెళ్ళండి 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 అనేదాకా వాళ్ళు వచ్చి వెనకాల అంటే ముందుకు తోసేదాకా అక్కడనే ఉన్నా. ఇక మెల్లగా అయితే పార్కింగ్లోకి వచ్చినాం అన్నట్టు. అవును కానీ మర్చిపోయినా, అరే సబ్స్క్రైబ్ చేయరి, జర సబ్స్క్రైబ్ చేయరి, కమెంట్ చేయరి, షేర్ చేయరి, లైక్ చేయరి.